దీని తీర్పు మీద అప్పీల్ చేయడానికి టైం ఏమైనా ఇచ్చిందా హైకోర్టు? ఇమ్మీడియట్ గా ఇంప్లిమెంటా, లేకపోతే ఇప్పుడు పైకోర్టు పోయేందుకు తీర్పును సస్పెండ్ చేయడం అట్లా ఉంటుంది కదా, నెలనో 2 నెలలో? జనరల్ గా అయితే వాళ్ళు అంటే పిటిషనరే అప్లై అతను రంగనాథ్ గారి తరఫున అడ్వకేట్ గారు అడుక్కోవాలి, సార్ ఈ తీర్పును మీరు అమలు చేయడాన్ని ఆపండి, నేను అప్పీల్కి పోతా అని అడగాల. మరి వాళ్ళు ఏం అడిగినట్టుగా లేదు, ఫస్ట్ పాయింట్. రెండోది ఏంటంటే విదిన్ 1 month లోపల అప్పీల్ చేసుకోవచ్చు సార్. ఇంకా తడి ఆరకముందే ఆల్రెడీ ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టడం మొదలెట్టింది నీళ్ళ వేగాల మీద. ఇప్పుడు వాళ్ళు రంగనాథ లేకుంటే ఈ భూ ప్రపంచాన్ని నడవదు విన్నారా, అసలు చెరువులను కాపాడడం జరగదు, ఇంకెవ్వరు ఏం చేయలేరు, ఒక్క రంగనాథే మనకు దిక్కు అనే లెవెల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మాట్లాడుతున్న తీరు చాలా తప్పు. నేనేమన్నాను అంటే యాక్చువల్లీ ఆఫీసర్లు ఎవరు ఉండాలా ఎవరు ఉండద్దు అనేది విధాన నిర్ణయము. ఆ విధాన నిర్ణయం ప్రభుత్వం తీసుకుంటుంది, ఎవరి ప్రభుత్వం అన్నా కావచ్చు కాక. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా సోమేష్ కుమార్ విషయంలో కానీ, లేకపోతే అప్పటి రంగారెడ్డి డిస్ట్రిక్ట్ కలెక్టర్ రఘునందన్ గారి పైన కానీ, లేదా అరవింద్ కుమార్ పైన కానీ ఇట్లాంటి కంటెంప్ట్ కేసులు వచ్చినా నేను పర్సనల్ గా డీల్ చేసినాను వీటిని, చాలా వాటిని. అయితే మేము అక్కడ కూడా అపోజ్ చేసినాం, యూ కెనాట్ మేక్ ఇన్రోడ్స్ ఇంటూ ది ఎగ్జిక్యూటివ్ ఫంక్షన్స్ ఆర్ ది పాలసీ డెసిషన్స్ ఆఫ్ ద గవర్నమెంట్, ఇట్ ఈస్ బియాండ్ యువర్ జ్యుడిషియల్ రివ్యూ అనే విషయం మనం మాట్లాడుతూ వచ్చినాం. అక్కడి వరకు ఓకే, అంతేగాని ఇక రంగనాథ్ లేకుంటే తెలంగాణ బతకదనో, లేదా రంగనాథే మొత్తం సర్వస్వనో, ఇంకా వేరే ఆఫీసర్లకు ఎవరికి నిబద్ధత లేదనో, వాళ్ళకి దీని మీద అవగాహన లేదనో, ఇది కాంగ్రెస్ చేస్తున్న వితండవాదం. దీనికి అసలు అర్థమే లేదు. ఎందుకంటే ఆయన కంటే ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆయనంత ఎఫిషియెంట్ ఆఫీసర్స్ ఉన్నారు, కొంత రకరకాల వాళ్ళు ఉన్నారు. తర్వాత రెండోది ఏంటంటే జడ్జి గారు ఒక పాయింట్అవుట్ ఏం చేస్తున్నారంటే, ఈజ్ అన్ ఐపీఎస్ ఆఫీసర్, ఈజ్ మోస్ట్ ఇల్ సూటెడ్ ఫర్ ద పర్పస్. సంబడి ఫ్రమ్ ది రెవెన్యూ డిపార్ట్మెంట్, అంటే మనకి ఐఏఎస్ ఆఫీసర్స్ కొంతమంది ఉంటారు, అట్లాంటి వాళ్ళని ఎవరన్నా పెడితే రెవెన్యూ యంత్రాంగం మీద అవగాహన ఉంటది. ఇతను కేవలం కార్పొరల్ పనిష్మెంట్, డిమాలిషన్, తర్వాత దీన్ని లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం గా చూస్తున్నాడు అనేటువంటి ఒక యాంగిల్లో అక్కడ చర్చ అనేది జరిగింది. ఆ రకంగా జరిగింది అన్నమాట. అసలు యాక్చువల్లీ మొదట అపాయింట్ చేసేటప్పుడే ప్రభుత్వం ఆలోచించాల్సింది ఏమని, ఒక సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్, దోస్ హు హావ్ డెల్ట్ విత్ ద రెవెన్యూ మ్యాటర్స్, రెవెన్యూ గురించిన అవగాహన ఉన్న వ్యక్తిని చూడాలా. తర్వాత ఇప్పుడు డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేది ఒకటి ఉంటుందండి. ఇప్పుడు సపోజింగ్ లింక్ డాక్యుమెంట్ ఉంటుంది, ఒరిజినల్ గా సేల్ డీడ్ ఉంటుంది, వాళ్ళకి ఎవరి నుంచి ఎప్పటి నుంచి ఎక్కడి నుంచి వచ్చిందని ఉంటుంది. తర్వాత రెండోది ఏంటంటే ఒక గొప్ప సుప్రీంకోర్టు తీర్పు ఏంటండి, ఈవెన్ ఇఫ్ సంబడీ హస్ మేడ్ an illegal construction on a government property also, he should be put on notice. Demolition without any notice అనేది ఇట్ ఈస్ అన్యాక్సెప్టబుల్ ఇన్ లా, ఫస్ట్ ఫండమెంటల్. రెండోది ఇప్పుడు మిత్రుడు ఏం చెప్పినాడు, కేటీఆర్ అక్కడ ఫిరంగి నాలా మీద చేశాడు, తర్వాత శంకర్పల్లిలో కవితకు ఉంది, హరీష్ రావుకు ఉంది, అది ఇదన్నాడు. అట్లనే మరి వీళ్ళకి కూడా ఉన్నాయి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఉంది, పట్నం మహేందర్ రెడ్డికి ఉంది, వివేక్ వెంకట స్వామికి ఉంది, వాళ్ళకు ఉంది. మరి వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు, పేదవాళ్ళ గుడిసెల జోలికే ఎందుకు పోయినారు? ఫస్ట్ పాయింట్. రెండోది, ఎక్కడ ఏ చట్టం ప్రకారంగా ఇళ్లు కూలగొట్టినాక కాంపన్సేషన్ ఇవ్వడం ఉంది? భారతదేశంలో ఉన్న ఏ చట్టంలో కూలగొట్టినాక ఎక్కడ ఉంది? తర్వాత రెండోది, హైకోర్టు 3 జడ్జిల ధర్మాసనమే క్లియర్ గా చెప్పింది, ఎందుకంటే పబ్లిక్ హాలిడేస్ లో మీరు కూలగొట్టద్దు అన్నారు. సరే, ఎన్ కన్వెన్షన్ విషయంలో పొరపాటు చేశారేమో అని మనం భావించున్నాం, కానీ పదే పదే రంగనాథ్ గారు వాళ్ళు కోర్టుకు పోకుండా ఉండేందుకు వీలుగా మేము ఈ రకంగా చేస్తున్నాం, వాళ్ళని ఆశ్చర్యంలో ముంచెత్తడమే మా విధి అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్న తీరు కూడా చాలా ఏవగింపుగా ఉంది. తర్వాత రెండోది, హైకోర్టుకు ప్యారలల్ వ్యవస్థ నడిపినట్టుగా తీర్పిచ్చిన రోజున మాట్లాడినాడు. ఇంకొక ఏదో ఛానల్ కూడా ఆయన ఇంటర్వ్యూ ఇచ్చేసేసి జడ్జి గారి అంటే తీర్పులోనే ఏదో లోపం ఉన్నట్టుగా మొత్తం ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ తెలంగాణ సమాజాన్ని మొత్తాన్ని ఆయనే ఎత్తుతున్నట్టుగా, మొత్తం ఇక భారం అంతా ఆయన నెత్తి మీద ఉన్నట్టుగా ఆ మాట్లాడే ధోరణి మాత్రం చాలా దరిద్రంగా ఉంది సార్. అట్లా మాట్లాడకూడదు. ఒక ఆఫీసర్ మస్ట్ పే రెస్పెక్ట్స్. ఆయన ఎక్కువగా ఏం మాట్లాడాల్సింది, ఇట్స్ ఏ గవర్నమెంటల్ డెసిషన్ అండి, వెదర్ ఐ షుడ్ బి దేర్ ఆర్ నాట్ అనేది ఇట్ ఈస్ డిపెండెంట్ అపాన్ ది ఆనరబుల్ మినిస్టర్ ఫర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నౌ ది ఆనరబుల్ చీఫ్ మినిస్టర్. వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటే దానికి నేను కట్టుబడి ఉంటా అని హుందాగా చెప్పాలి. అంతేగాని నేను చేసిన ప్రతిదీ కరెక్టేనంటే అట్లా కాదు. రంగనాథ్ చేసిన ప్రతి పని కరెక్ట్ కాదు. కొన్ని విషయాలలో he has exceeded the jurisdiction, he has shown more than king's loyalty. అంతేకాదు, ఈ రోజు కూడా ఇంకొక మ్యాటర్ లో కూడా జడ్జి గారు కొంత అసహనమే ప్రకటించినారు. కాకపోతే ఒకటి ఉంటదండి, కంట్లో నలుసులాగా ఏ ఆఫీసర్ ఉండకూడదు సార్. ఆఫీసర్ ఎంత
గొప్పగా పనిచేసినా ఇప్పుడు గతంలో రేవంత్ రెడ్డి గారు ఏమనేవాళ్ళు అంటే రిటైర్డ్ ఆఫీసర్లు ఎందుకు పెట్టుకోవాలి, వాళ్ళకు లేకుంటే వేరే వాళ్ళు లేరా, అడ్మినిస్ట్రేషన్ లో లేరా అని రాజీవ్ శర్మ దగ్గర నుంచి మొదలెడితే అందరూ చీఫ్ సెక్రటరీని అడ్వైజర్లుగా పెట్టుకున్న తీరును, తర్వాత ఆఫీసర్లు కొంతమంది ఆఫీసర్లకు అందరికంటే ఎక్కువగా ప్రాధాన్యత ఇచ్చిన విధానాన్ని ఆయన పదే పదే విమర్శించినాడు. ఈనాడు మరి రంగనాథన్ అంటే కేవలం ప్రతిపక్షాలను భయపెట్టడానికా లేదా తనకు నచ్చిన వాళ్లను అంటే తాను ఎవరి మీదనైతే టార్గెట్ చేసినాడో వాళ్ళని హింసిస్తున్న తీరు మీద రేవంత్ రెడ్డికి నచ్చిందో మనకు తెలియదు. కానీ ఇది రాజకీయంగా చాలా దుర్భరమైన వ్యవస్థ అనేది తీసుకొచ్చింది. అంటే ఈ రకంగా ప్రత్యర్థుల ఆర్థిక మూలాలేవి లేకుండా చేయాలి, ప్రత్యర్థులను బలహీనపరచాలా అనే యాంగిలే కనపడుతుంది తప్ప అభివృద్ధి అనేది కాదు. ఇక నేను చెరువులు గిన్ని బాగు చేసిన ఆ గన్ని భూములను ప్రభుత్వ ఆధీనంలోకి తెచ్చుకున్నా అంటే నేను ఒక మాట్లాడుతున్నాను సార్, వివేక్ వెంకట స్వామి ఫామ్ హౌస్ కట్టుకున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది ఉండింది, అది వాళ్ళు కూడా ఆలోచించాలి. తర్వాత మరి పోనీ ఇప్పుడు వివేక్ వెంకట స్వామి కాంగ్రెస్ పార్టీలో చేరి మంత్రి అయినంత మాత్రంలో ఆయన కట్టడం చట్టబద్ధమైందా? 111 జీవో గురించి మిత్రుడు మాట్లాడినాడు. మరి వాట్ ఈస్ యువర్ స్టాండ్? ఈ ప్రభుత్వం స్టాండ్ అని 111 జీవో రద్దు చేసిన జీవోను మీరు ఏమైనా క్యాన్సిల్ చేశారా? లేదా మేము అసలు 111 జీవోను అమలు చెయ్యము అనేటువంటి అమలు చేస్తామనే మాట ఏదైనా మాట్లాడుతున్నారా? మరి ఇప్పుడు కూడా విచ్చలవిడిగా 111 జీవో పరిధిలో ఇప్పుడు కన్స్ట్రక్షన్స్ వస్తున్నాయి కదా, మరి వాటి జోలికి ఎందుకు పోరు? ఇవన్నీ ప్రశ్నలు ఇప్పుడు చాలా ఉంటాయండి డిస్కషన్ కి అంటూ కూర్చుంటే. కాకపోతే ఆల్ ఈజ్ నాట్ ఫెయిర్ విత్ రంగనాథ్ ఆర్ విత్ ది యాటిట్యూడ్ ఆఫ్ ది స్టేట్ గవర్నమెంట్. చీఫ్ మినిస్టర్ గారు కూడా అంత ఇదిగా మాట్లాడద్దు. ఐ హావ్ కన్సల్టెడ్ మై లాయర్స్, ఐ హావ్ కన్సల్టెడ్ ది అడ్వకేట్ జనరల్, హీ సెడ్ దట్ దేర్ ఆర్ సమ్ వెరీ గుడ్ గ్రౌండ్స్ టు అపీల్, మేము అపీల్ చేస్తామండి అని చెప్పి హుందాగా ఊరుకుంటూ అయిపోయింది. అసలు ఆయనెవడు వీరెవరు మాట్లాడేది అనే ధోరణిలో ఆ మాట్లాడే తీరు కొంత అహంకార పూరితంగా ఉంది. అది నా అటు ముఖ్యమంత్రికి సరిపడదు, ఇటు రంగనాథ్ కూడా ప్యారలల్ అడ్మినిస్ట్రేషన్ రన్ చేయడం సరిపడదు. దిస్ ఈస్ మై వ్యూ యాజ్ అన్ అడ్వకేట్. ఓకే ఓకే. ఎస్, బీజేపీ నుంచి